హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకుల్ని ఉద్దేశించి, చాలా క్లియర్గా చెప్తున్నాను, తెలంగాణ నాయకుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో కొంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద తప్పుపడుతూ చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది వార్నింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరాలు పడుతున్నది. ఈ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక దాని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్గా నేను చెప్తున్నాను మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నాక. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. ఇదనమాట. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఇక్కడ అడ్డుకుంటాము, ఆడనివ్వము, ఆయన బేషరతుగా క్షమాపణ చెబితే తప్ప 1-2 రోజులైనా ఆడిచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండదు అని చెప్పి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పటికే మొదట బీఆర్ఎస్ నాయకుల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ మాటల దాడి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వారి వరకు కూడా వచ్చింది. అంతేకాదు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. అంతేకాదు చిరంజీవి గారిని కూడా పొగుడుతూ, చిరంజీవి గారు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలిసి చేశారా తెలియక చేశారా ఏంటి అనేది ఆయన చూసుకోవాలి, దీని మీద ఆయన బయటకు వచ్చే మంచి ఉద్దేశంతోనే పార్టీ పెట్టుండొచ్చు, కాకపోతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అన్నటువంటి మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అనేకమైనటువంటి ఆయన సినిమాల్లో తెలంగాణ కథలను ఉద్దేశిస్తూ, ఈవెన్ హరిహర వీరమల్లు కూడా చాలా గొప్ప కథని తెలంగాణకి సంబంధించినటువంటి నేటివిటీతో కూడా దాంట్లో కూడా పెట్టారు. అంతకుముందు జానీ సినిమా, గుడుంబ శంకర్, అనేక సినిమాల్లో ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల జానపద కళలకు సంబంధించినటువంటి సాంగ్స్ ఆయన పెడుతూ చాలామంది డైరెక్టర్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ నాయకులు ఆగ్రహం తెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా ఇప్పటికే జనసేనకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులందరూ కూడా దీని మీద తీవ్రమైనటువంటి స్పందనే తెలియజేస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. బట్ అయినా కూడా ఈ వివాదం ఇంకా చిలికి గాలివాన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఇక్కడ పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏంటనేది కూడా కొంతవరకు తెలుసు. అంతేకాదు ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన గెలుపులో ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఉన్నారో ఆ పాత్రలో కూడా జనసేన పోటీ చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ చీలి ఆయన గెలవడానికి దాహోతపడినాయి అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విషయం చాలా సందర్భాల్లో కూడా చాలామంది మాట్లాడుకున్నటువంటిది. అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు బలపడుతున్నారు, దేశవ్యాప్తంగా ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఉద్దేశించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ తెలంగాణలో బద్ధ శత్రువులుగా కనిపిస్తున్నటువంటి అధికార ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడమే దీనికి ఉదాహరణగా చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎదిగితే రేపు తెలంగాణలో ఆయన ఇంపాక్ట్ డెఫినెట్గా ఉండబోతుంది. ఇటు స్థానిక ఎన్నికల్లో కావచ్చు, రేపొద్దున రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఆయన ప్రభావం చాలా డెఫినెట్గా ఆయన పార్టీ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో ఒక వ్యూహాత్మకంగానే 2 పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాయి. ఇది భయంతోనా, బాధతోనా, బాధ్యతతోనా అనేది కూడా మనం త్వరలో తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా
ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒక 2 విషయాలు మాట్లాడుకున్నారు. ఏంటంటే తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అని. తెలంగాణ ప్రజలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు పునర్జన్మ ఇచ్చారు అని చెప్పి ఆయన ఏ యాత్ర మొదలుపెట్టినా అక్కడి నుంచే మొదలు పెడుతుంటారు. అలాంటిది ఆయన తెలంగాణ ప్రజలను ఎప్పుడు ఆయన సాయుధ పోరాటాల వల్ల ఇక్కడ ఉండేటువంటి ఆ తెగించే గుణం, పోరాడేటువంటి తత్వం వల్లే నిన్న రాజకీయాల్లోకి రావటానికి అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నాకు ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి, పార్టీ పెట్టడానికి ఇవన్నిటికీ కూడా తెలంగాణ ఉద్యమాలే స్ఫూర్తి. ఇక్కడ ఉండేటువంటి ప్రజల తెగింపు, ధైర్యాన్నే నాకు ఈరోజు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అంటే ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలను తక్కువ చేసేటువంటి విధానం అయితే నాకైతే కనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏమని స్పందిస్తారో, తెలంగాణ నాయకులు దీని మీద ఏ రకంగా స్పందిస్తారనేది కూడా చూడాలి.